అమెరికా డాలర్‌కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 8 దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం ఉంది. ప్రపంచ దేశాల మధ్య జరిగే ఎక్కువ భాగం వాణిజ్యం డాలర్లలోనే జరుగుతుంది. చమురు కొనుగోళ్లు నుంచి అంతర్జాతీయ బ్యాంకింగ్ వరకు ప్రతి రంగంలో డాలర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఆధిపత్యానికి పెద్ద సవాల్ ఎదురవుతుంది. రష్యాలోని ఖజాన్ నగరంలో 29 దేశాలు కలిసి రూపొందించిన కొత్త ఆర్థిక ఫ్రేమ్వర్క్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ మార్పు కేవలం ఒక కరెన్సీ నుంచి మరో కరెన్సీకి మారటమే కాదు, అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా పూర్తిస్థాయి సమాంతర ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నంగా దీనిని చూడాలి. అమెరికా తరచూ ఆర్థిక ఆకాంక్షలను ఆయుధంగా ఉపయోగిస్తుందనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో పెరిగిపోతుంది. ఏ దేశం అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినా ఆ దేశంపై డాలర్ ఆధారిత వ్యవస్థ ద్వారా ఒత్తిడి తీసుకురావటం గతంలో అనేకసార్లు చూశాం. ఇదే అసంతృప్తి ఇప్పుడు డాలరైజేషన్ వైపు దారితీస్తోంది. ఖజాన్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన 29 దేశాల లక్ష్యం ఒక్కటే: డాలర్పై ఆధారాన్ని తగ్గించటం. వచ్చే 10 ఏళ్లలో అమెరికా ఆర్థిక ప్రభావాన్ని గణనీయంగా బలహీనపరచాలని ఈ దేశాలు సంకల్పించాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ ప్రణాళికల్లో 60% మాత్రమే విజయవంతమైన 2029 సంవత్సరాల నాటికి ప్రతి ఏడాది సుమారు $2.3 ట్రిలియన్ మేర అంతర్జాతీయ వాణిజ్యం డాలర్కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ కూటమి 4 ప్రధాన వ్యూహాలను అమలు చేయనుంది. మొదటిది బ్రిక్స్ పే వ్యవస్థ. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకింగ్లో విస్తృతంగా ఉపయోగించే స్విఫ్ట్ ప్రత్యామ్నాయంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా సభ్య దేశాలు డాలర్ అవసరం లేకుండానే తమ స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు జరుపుకోగలరు. ఇక రెండో వ్యూహం చమురు, గ్యాస్, గోధుమలు, రాగి, లిథియం వంటి కీలక వస్తువుల ధరలను డాలర్ కాకుండా ఇతర కరెన్సీల్లో నిర్ణయించటం. ప్రపంచ కమోడిటీ వాణిజ్యంలో పెద్ద వాటా ఉన్న దేశాలు ఈ మార్పును అమలు చేస్తే దశాబ్దాలుగా కొనసాగుతున్న పెట్రో డాలర్ వ్యవస్థకు భారీ దెబ్బ తగలవచ్చు. ఇక మూడో వ్యూహం సభ్య దేశాల మధ్య పరస్పర రిజర్వులను ఏర్పాటు చేయటం. డాలర్ లేదా యూరోపై ఆధారపడకుండా స్థానిక కరెన్సీల్లోనే సుమారు $480 బిలియన్ సమాన విలువైన నిల్వలను సృష్టించాలని యోచిస్తున్నారు. ఇది అత్యవసర సమయాల్లో పరస్పర సహకారానికి దోహదం చేస్తుంది. ఇక నాలుగో వ్యూహం బంగారంతో మద్దతు ఉన్న కొత్త సెటిల్మెంట్ అసెట్ను రూపొందించటం. ఇది పెద్ద కేంద్ర బ్యాంకులు ఇంకా సావరిన్ వెల్త్ ఫండ్ల మధ్య సురక్షిత లావాదేవీల కోసం ఉపయోగపడుతుంది. బంగారం ఆధారిత ఈ వ్యవస్థపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 1944లో జరిగిన బ్రెటన్ వుడ్స్ ఒప్పందం ప్రకారం డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ఖజాన్ ఫ్రేమ్వర్క్ ఆ వ్యవస్థకు ఎదురవుతున్న అతిపెద్ద సవాల్గా భావిస్తున్నారు. ఈ 29 దేశాల కూటమి ప్రపంచ జీడిపిలో 36.4%, ప్రపంచ జనాభాలో 42.3%, అంతర్జాతీయ వస్తు వాణిజ్యంలో 38.7% వాటాను కలిగి ఉండటం దీని ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తుంది. అమెరికా ఆర్థిక ఆంక్షల సంఖ్య గత 2 దశాబ్దాలుగా విపరీతంగా పెరిగింది. 2000 సంవత్సరంలో సుమారు 900 ఆంక్షలు మాత్రమే ఉండగా 2024 నాటికి అవి 12,000కు పైగా చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి అనేక దేశాలను ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాల కోసం వెతికేలాగా చేసింది. ఈ మార్పులో చైనా కీలక పాత్ర పోషిస్తుంది. తన అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ CIPSను విస్తరించటం, డిజిటల్ యువాన్ను ప్రోత్సహించడం ద్వారా చైనా ఈ ఫ్రేమ్వర్క్కు బలమైన మద్దతు అందిస్తుంది. మరోవైపు భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడా తమ ఆర్థిక స్వావలంబన కోసం ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. సౌదీ అరేబియా చమురు అమ్మకాలను యువాన్ లేదా రూపాయల్లో ప్రారంభిస్తే అది పెట్రో డాలర్ వ్యవస్థకు అతిపెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే
ప్రపంచ చమురు మార్కెట్ డాలర్ ఆధిపత్యానికి ప్రధాన బలం. ఇప్పటికే విదేశీ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న అమెరికా ట్రెజరీ బాండ్ల నిల్వలు తగ్గుముఖం పట్టడం కూడా వాషింగ్టన్కు హెచ్చరికగా భావిస్తున్నారు. గ్లోబల్ రిజర్వుల్లో డాలర్ వాటా మరింత తగ్గితే అమెరికా ప్రభుత్వం అధిక వడ్డీ భారాన్ని భరించాల్సి రావచ్చు. కజాన్ ఫ్రేమ్వర్క్కు స్పష్టమైన లక్ష్యాలున్నాయి. 2026 నాటికి డాలరేతర కమోడిటీ ఒప్పందాలు, 2027 నాటికి బ్రిక్స్పై లావాదేవీల విస్తరణ, 2028 నాటికి పరస్పర రిజర్వుల ఏర్పాటు, 2029 నాటికి బంగారం ఆధారిత సెటిల్మెంట్ అసెట్ ప్రారంభం వంటి దశల వారీ ప్రణాళిక రూపొందించారు. అయితే డాలర్ ఒక్క రోజులో కుప్పకూలిపోదు. కానీ దాని ఆధిపత్యానికి పునాది అయిన పెట్రో డాలర్, ట్రెజరీ బాండ్లు, స్విఫ్ట్ వంటి వ్యవస్థలు క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బహుళ కరెన్సీల ఆధారంగా నడిచే ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. మొత్తం మీద కజాన్ ఫ్రేమ్వర్క్ విజయవంతమైతే ఇది ప్రపంచ ఆర్థిక చరిత్రలో అత్యంత పెద్ద మార్పులలో ఒకటిగా నిలుస్తుంది. అమెరికా డాలర్ ఆధిపత్యం తగ్గి భారత్ రూపాయి సహా పలు స్థానిక కరెన్సీల ప్రాధాన్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించే కీలక కాలంగా మారనున్నాయి.